ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ సామ్యవాదం అన్నటువంటి పేరుని సెక్యులరిజం అనే పేర్లని చేర్చింది. వాస్తవంగా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఆనాడు అవి రాయలేదు, వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ తర్వాతనే పక్కన పెట్టారు అంటూ వాదించేటటువంటి భారతీయ జనతా పార్టీకి న్యాయస్థానంలో అయితే వాళ్ళ అభిమానులకి ఇప్పుడు న్యాయస్థానంలో ఒక రకమైన ఎదురుదెబ్బ, మరొక వైపున సంతోషం. ఏంటంటే దేశంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు నిన్ననే ఒక పీఠికకి సంబంధించి కీలక తీర్పునిచ్చింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ, అంటే ఎమర్జెన్సీ 76లో జరిగినటువంటిది, అంటే అప్పుడు ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలకు ఆమోదం తెలిపింది. రాజ్యాంగ అవతారికలో సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అన్న పదాలను చేర్చడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ అంశం మీద విచారణ జరపాల్సిన పని లేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో ఈ పదాలను అదనంగా చేర్చారు. దీన్ని సవాల్ చేస్తూ తొలిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి న్యాయవాది విష్ణుకుమార్ జైన్ ద్వారా పిటిషన్ వేశారు. ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యుడు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది బీజేపీ నాయకుడు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. వీటి మీద విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. సోమవారం దీని మీద తీర్పు వెలువరిస్తూ విషయమే మరింత లోతుగా విచారణ తీర్పులు అవసరం లేదు, రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం పీఠికకు కూడా వర్తిస్తుంది అంటూ స్పష్టత ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ సవరణలు చేసేందుకు అడ్డంకి కాబోదని ధర్మాసనం తెలిపింది. ఆ తేదీ సవరణలు చేసేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను తగ్గించలేదని పేర్కొంది. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తెలిపింది. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించగా అనంతపురం ఎప్పుడో 1976లో పీఠికను సవరించి సామ్యవాదం, లౌకికవాదం అన్న పదాలను ఎలా చేర్చుతారంటూ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. అలా చేర్చడం ద్వారా మొదటి నుంచే ఈ భావనలు అమల్లో ఉన్నట్లయిందని అభ్యంతరం చెప్పారు. దీని మీద ధర్మాసనం స్పష్టతనిస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ సవరణలకు అడ్డంకి కాబోదని, రాజ్యాంగ సవరణకు 368 అధికారం ద్వారా పార్లమెంటుకు సంక్రమించిన అధికారం నిర్వివాదమైనది, అధికారాన్ని ఇప్పుడు సవాలు చేయలేరు అని పేర్కొంది. పిటిషనర్లు ప్రధానంగా అభ్యంతరం తెలిపిన సామ్యవాదం, లౌకికవాదం అన్న పదాల చేర్పు మీద ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వం అన్న భావనను మరో రూపంలో చెప్పిందేనని స్పష్టం చేసింది. పీఠికలో లౌకికవాదం అన్న పదాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చిందని దాని మీద జస్టిస్ ఖన్నా వివరణిస్తూ సమానత్వానికి, ప్రజా ప్రయోజనానికి అడ్డంకులు కల్పించేలా మత విశ్వాసాలు ఉంటే అందులో రాజ్యం జోక్యం చేసుకుంటుంది. ఈ స్పష్టత కోసమే పీఠికలో సెక్యులర్ అన్న పదాన్ని పొందుపరిచారు అని వివరించారు. లౌకికవాద భావనను దేశ పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇందులో బీజేపీకి షాక్ ఏంటంటే అవి పెట్టడం తప్పన్న పిటిషన్లను కొట్టేయడం. అదే సందర్భంలో సంతోషం ఏంటంటే పార్లమెంట్కి అధికారం ఉంది. మామూలుగా ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్నటువంటిది పీఠికలో ఉంటుంది, మౌలిక స్వరూపం మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అప్పటిది సవరణల్ని తీసేయాలి అన్నటువంటిది రైజ్ చేసేది. ఇప్పుడు అవసరం లేదు, పార్లమెంట్ ఎప్పుడైనా పీఠికలో మార్పులు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ అవి తీసేస్తే తప్పే ఉండదు. కాబట్టి ఆ విధంగా సంతోషం.